వెల్కమ్ టు సాయి స్పోకెన్ ఇంగ్లీష్ కంప్లీట్ ట్రైనింగ్. లాస్ట్ వీడియోలో మనం కొన్ని పెద్ద పెద్ద వాక్యాలను ఏ విధంగా రాయాలో నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో మరికొన్ని వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చూస్తే ఇక్కడ పోయిన నెల మీరిచ్చిన ప్రాజెక్టును పూర్తి చేశాను, అందులో ఏమైనా తప్పులుంటే తెలియజేయండి. ఇది నా మొదటి ప్రాజెక్ట్ కాబట్టి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇంకా రవి తన ప్రాజెక్టును పూర్తి చేశాడా? నిన్న టీవీ చూస్తున్నప్పుడు అతను నాకు ఫోన్ చేశాడు. దీన్ని మనం ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. చూస్తే ఫస్ట్ ఏముంది, పోయిన నెల మీరు ఇచ్చిన ప్రాజెక్టును పూర్తి చేశాను అంటే ఐ ఫినిష్డ్, నేను పూర్తి చేశాను. ఏంటిది? మై ప్రాజెక్ట్ వర్క్, నా ప్రాజెక్టు పని నేను పూర్తి చేశాను. వాట్ యు గేవ్ లాస్ట్ మంత్, ఏదైతే మీరు ఇచ్చారో మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ పని నేను పూర్తి చేశాను అనమాట. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ వాట్ యు గేవ్ లాస్ట్ మంత్. తర్వాత అందులో ఏమైనా తప్పులుంటే తెలియజేయండి అంటే ప్లీజ్ లెట్ మీ నో, నన్ను దయచేసి తెలుసుకోనివ్వండి లేదా నాకు తెలియజేయండి. ఎలాగైనా సరే అనమాట, మనం తెలుసుకోవాలన్నా వాళ్ళు చెప్తేనే మనం తెలుసుకునేది, తెలియజేయండి అన్నా సరే వాళ్ళు మనకి చెప్తేనే మనం తెలుసుకునేది. ఎలాగైనా సరే చెప్పొచ్చు అనమాట. ప్లీజ్ లెట్ మీ నో, నాకు తెలియజేయండి. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ఇట్, అందులో ఏమైనా తప్పులుంటే నాకు తెలియజేయండి లేదా నన్ను తెలుసుకొనివ్వండి. ఇట్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది నా మొదటి ప్రాజెక్ట్ కాబట్టి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. సో ఐ ఆమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా రవి తన ప్రాజెక్టును పూర్తి చేశాడా అంటే హ్యాజ్ రవి ఫినిష్డ్ హిస్ ప్రాజెక్ట్ ఎట్, హ్యాజ్ రవి ఫినిష్డ్ హిస్ ప్రాజెక్ట్ ఎట్. ఇంకా రవి తన ప్రాజెక్టును పూర్తి చేశాడా? నిన్న టీవీ చూస్తున్నప్పుడు అతను నాకు ఫోన్ చేశాడు. హీ మేడ్ ఏ కాల్, అతడు ఫోన్ చేశాడు. ఎప్పుడు? వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, నిన్న నేను టీవీ చూస్తున్నప్పుడు నాకు ఫోన్ చేశాడు. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ వాట్ యు గేవ్ లాస్ట్ మంత్ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ సో ఐ ఆమ్ వెరీ ఎక్సైటెడ్. హ్యాస్ రవి ఫినిష్డ్ హిస్ ప్రాజెక్ట్ ఎట్? హీ మేడ్ ఏ కాల్ వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, హాయ్ రవి, ఎక్కడికి వెళ్తున్నావు? నిజానికి నేను ఇక్కడికి నిన్ను కలవటానికి వచ్చాను. నేను నీ సోదరుడి గురించి నీతో చర్చించాలనుకుంటున్నాను. అతడు సిగరెట్లు కాలుస్తున్నాడు. అతడు సిగరెట్లు కాలుస్తుండగా నేను నిన్న చూశాను. పొగ తాగటం మంచిది కాదు కదా. అతడు పొగ తాగటం వదిలేయాలి లేదా మానేయాలి. అతడిని జాగ్రత్తగా చూసుకో. దీన్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్లోకి మారుస్తే చూడండి, హాయ్ రవి అంటే హాయ్ రవి, ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యు గోయింగ్? నిజానికి అంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడికి నిన్ను కలవటానికి వచ్చాను. ఐ కేమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు? టు మీట్ యూ, నిన్ను కలవటానికి. ఇన్ఫ్యాక్ట్ ఐ కేమ్ హియర్ టు మీట్ యూ, నిజానికి నేను ఇక్కడికి నిన్ను కలవటానికి వచ్చాను. ఐ వాంట్ టు డిస్కస్ టు యూ, నేను నీతో చర్చించాలనుకుంటున్నాను. అబౌట్ యువర్ బ్రదర్, మీ సోదరుడి గురించి. ఐ వాంట్ టు డిస్కస్ టు యూ అబౌట్ యువర్ బ్రదర్, నేను నీతో నీ సోదరుడి గురించి చర్చించాలనుకుంటున్నాను. హీ ఈజ్ స్మోకింగ్ సిగరెట్స్, అతడు సిగరెట్లు తాగుతున్నాడు. ఎస్టర్డే, నిన్న. ఐ సా హిమ్, నేను అతన్ని చూశాను. వైల్ హీ వాజ్ స్మోకింగ్, అతడు సిగరెట్లు కాలుస్తుండగా నేను చూశాను. స్మోకింగ్ ఈజ్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్, పొగ త్రాగటం అనేది మంచి అలవాటు కాదు. రైట్ కదా? హీ హ్యాస్ టు గివ్ అప్ స్మోకింగ్, అతడు సిగరెట్లు తాగటం మానేయాలి లేదా వదిలేయాలి. టేక్ కేర్ ఆఫ్ హిమ్, అతన్ని జాగ్రత్తగా చూసుకో. ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఒకసారి మనం ఇదంతా చూస్తే, హాయ్ రవి, వేర్ ఆర్ యు గోయింగ్?
In fact, I came here to meet you. I want to discuss to you about your brother. He is smoking cigarettes. Yesterday I saw him while he was smoking. Smoking is not a good habit, right? He has to give up smoking. Take care of him. ఈ విధంగా చెప్పొచ్చు అన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, గీత బంగాళదుంప కూర చాలా రుచిగా వండింది. కావాలంటే నువ్వు రుచి చూడొచ్చు. నిజంగా చాలా బాగుంది. నేను ఇంతకు ముందే తిన్నాను, లేకపోతే నేను కర్రీ అంతా తిని ఉండేవాడిని. రవిని తినటానికి రమ్మని చెప్పు. అతడు బంగాళదుంప కర్రీ చాలా ఇష్టపడతాడు. ఈ వాక్యాన్ని ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చేంజ్ చేస్తే చూడండి, గీత హ్యాస్ కుక్డ్. గీత వండింది. ఏం వండింది? పొటాటో కర్రీ, బంగాళదుంప కూర. వెరీ టేస్టీ, చాలా రుచిగా. గీత హ్యాస్ కుక్డ్ పొటాటో కర్రీ వెరీ టేస్టీ. బంగాళదుంప కూర చాలా రుచిగా వండింది. యూ కెన్ టేస్ట్ ఇట్. నువ్వు అది రుచి చూడొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు, కావాలంటే. యూ కెన్ టేస్ట్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు, కావాలంటే నువ్వు రుచి చూడొచ్చు. ఇట్ ఈస్ రియల్లీ ఆసమ్. అది చాలా బాగుంది. ఐ హ్యాడ్ ఈటెన్ ఎర్లియర్. నేను ఇంతకు ముందే తిన్నాను. అదర్వైజ్, లేకపోతే ఐ వుడ్ హ్యావ్ ఈటెన్ ఎంటైర్ కర్రీ. నేను కర్రీ అంతా లేదా కర్రీ మొత్తం తిని ఉండేవాడిని. ఆస్క్ రవి టు కమ్ టు ఈట్. రవిని తినడానికి రమ్మని చెప్పు. యాక్చువల్ ఇక్కడ మనం చెప్పు అంటానికి ఇక్కడ మనం రవిని అడుగు అని అంటాం అన్నమాట ఇంగ్లీష్లో. ఎందుకంటే మనం రవికి చెప్పు, టెల్ అనేది వాడితే మనం చెప్పంగానే రావాలి అన్నట్లుంటుంది టెల్ అంటే. కానీ ఆస్క్ అంటే అడగటం, అడగాలన్నమాట. తినటానికి వస్తావా లేదా అని అడగాలంతే. అతనికి ఇష్టమైతే వస్తాడు, లేకపోతే లేదు. ఇక్కడ మనం ఎవరికైనా పలానా విషయం చెప్పు అనేటప్పుడు టెల్ అని చెప్తే ఆర్డర్ వేసినట్టు ఉంటుంది. అంటే వాళ్ళు ఖచ్చితంగా రావాలి అన్నట్లు ఉంటుంది అనమాట. ఆస్క్ అంటే మామూలుగా మనం ఒక విషయాన్ని అడగటం అంతే. అతను వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా అనమాట. ఆస్క్ రవి టు కమ్ టు ఇట్. రవికి చెప్పు తినటానికి రమ్మని. హీ లైక్స్ పొటాటో కర్రీ ఎలాట్. అతను బంగాళదుంప కర్రీ చాలా ఇష్టపడతాడు. ఈ విధంగా చెప్పవచ్చు అనమాట. ఇదంతా చూస్తే ఒకసారి, గీత హ్యాస్ కుక్డ్ పొటాటో కర్రీ వెరీ టేస్టీ. యూ కెన్ టేస్ట్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు. ఇట్ ఈస్ రియల్లీ ఆసమ్. ఐ హ్యాడ్ ఈటెన్ ఎర్లియర్. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ ఈటెన్ ఎంటైర్ కర్రీ. ఆస్క్ రవి టు కమ్ టు ఈట్. హీ లైక్స్ పొటాటో కర్రీ ఎలాట్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, గీత మనం ఆడుకుందామా? లేదు రవి, బడికి వెళ్ళే సమయం అయింది, వెళదాం. ఈరోజు మనకు చాలా ముఖ్యమైన క్లాస్ ఉంది. మనం ఆ క్లాసును మిస్ కాకూడదు. మనం మిస్ అయితే తర్వాత క్లాస్ను అర్థం చేసుకోలేము. దీన్ని మనం ఏ విధంగా చెప్పాలో చూద్దాం. షల్ వి ప్లే గీత? గీత మనం ఆడుకుందామా? నో రవి, లేదు రవి, ఇట్స్ టైమ్ టు గో టు స్కూల్. స్కూల్కి వెళ్ళే టైం అయింది. లెట్స్ గో, వెళ్దాం. వీ హ్యావ్ ఏ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ టుడే. మనకి ఈరోజు చాలా ముఖ్యమైన క్లాస్ ఉంది. వీ షుడ్ నాట్ మిస్ ఇట్. మనం దాన్ని మిస్ కాకూడదు. ఇఫ్ వీ మిస్ ఇట్, మనం మిస్ అయితే, వీ కాంట్ అండర్స్టాండ్ ద నెక్స్ట్ లెసన్. తర్వాత లెసన్ ని మనం అర్థం చేసుకోలేము. ఓకేనా? ఇదంతా ఒకసారి మనం చూస్తే, షల్ వి ప్లే గీత? నో రవి, ఇట్స్ టైమ్ టు go to school. Let's go. We have a very important class today. We should not miss it. If we miss it, we can't understand the next lesson. మనం విజయాన్ని పొందాలనుకున్నప్పుడు కష్టపడాలి, లేకపోతే మనం మన గమ్యాన్ని చేరలేము. మనం మంచి అలవాట్లను నేర్చుకోవాలి. మనం మన అమ్మ, నాన్న, గురువు, సమాజాన్ని గౌరవించాలి. దీన్ని ఎలా చెప్పాలంటే చూడండి, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. మనం కష్టపడాలి. ఎప్పుడు? వెన్ వి గెట్ సక్సెస్. మనం సక్సెస్ పొందాలంటే కష్టపడాలి. అదర్వైజ్, లేకపోతే వి కాంట్ రీచ్ అవర్ గోల్. మనం మన గమ్యాన్ని చేరలేము. వీ హ్యావ్ టు లెర్న్ గుడ్ హ్యాబిట్స్. మనం మంచి అలవాట్లను నేర్చుకోవాలి. వీ షుడ్ రెస్పెక్ట్. మనం గౌరవించాలి. ఎవరిని?
మదర్, ఫాదర్, టీచర్ అండ్ సొసైటీ. అమ్మ, నాన్న, గురువు మరియు సమాజాన్ని గౌరవించాలి. ఓకే, ఇదంతా ఒకసారి చూస్తే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ వెన్ వీ గెట్ సక్సెస్, అదర్వైజ్ వీ కాంట్ రీచ్ అవర్ గోల్. వీ హ్యావ్ టు లెర్న్ గుడ్ హ్యాబిట్స్. వీ షుడ్ రెస్పెక్ట్ మదర్, ఫాదర్, టీచర్ అండ్ సొసైటీ. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, మీరు నన్ను కలవటానికి వస్తున్నారా? మీరు రాకపోతే నేను వెళ్తాను. ఒక వారం వరకు నేను రాను. నేను నీ కోసం 2 గంటల నుండి ఎదురు చూస్తున్నాను. నువ్వు వేగంగా వస్తే మనం మన సమావేశాన్ని మొదలు పెడదాం. దీన్ని మనం ఒకసారి ఇంగ్లీష్లోకి మారుస్తే చూడండి, ఆర్ యు కమింగ్ టు మీట్ మీ? మీరు నన్ను కలవడానికి వస్తున్నారా? ఐ విల్ గో, నేను వెళ్తాను. ఇఫ్ యూ డోంట్ కమ్, మీరు రానట్లయితే నేను వెళ్తాను. ఐ విల్ నాట్ కమ్ టిల్ 1 వీక్, నేను ఒక వారం వరకు రాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 అవర్స్, నేను మీకోసం 2 గంటల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. వీ విల్ స్టార్ట్ అవర్ మీటింగ్ ఇఫ్ యూ కమ్ ఫాస్ట్, మీరు తొందరగా వచ్చినట్లయితే మనం మన సమావేశాన్ని మొదలు పెడదాం. ఓకే, ఆర్ యూ కమింగ్ టు మీట్ మీ? ఐ విల్ గో ఇఫ్ యూ డోంట్ కమ్. ఐ విల్ నాట్ కమ్ టిల్ 1 వీక్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 అవర్స్. వీ విల్ స్టార్ట్ అవర్ మీటింగ్ ఇఫ్ యూ కమ్ ఫాస్ట్. ఈ విధంగా మనం ఎన్ని వాక్యాలైనా సరే, ఎంత పెద్ద వాక్యాలుగానైనా సరే మనం తయారు చేయొచ్చు అనమాట. మీరు కూడా ఈ తెలుగు వాక్యాలన్నింటినీ కూడా చూడకుండా ఇంగ్లీష్లో చెప్పడానికి, రాయటానికి ప్రయత్నించండి. వీటితో పాటు మరికొన్ని వాక్యాలను మీరు సొంతంగా రాయడానికి ప్రయత్నించండి. అందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు వాట్సాప్లో అడగండి.